అయినా సరే వాగ్దానం చేసిన తర్వాత నిశ్చయంగా నెరవేర్చి తీరుతారు. అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. మొట్టకి ఇది గుర్తుపెట్టుకోవాలి. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడు మన జీవితంలో అవిశ్వాసాన్ని, అవునా, దేవుడి పట్ల నీవు విశ్వాసం చూపించకుండా నువ్వు అవిశ్వాసంగా ఉండాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు శత్రువు. అందుకే ఏం చేస్తాడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం మీద నీకు విశ్వాసం ఉంచేలాగా చేయడు. అర్థమవుతుందండి. దేవునికి ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం మీద నువ్వు విశ్వాసము ఉంచడానికి శత్రువు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. దానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయన మాట ఇస్తే తప్పక నెరవేర్చు దేవుడు. ఈ జ్ఞానం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవుడు కృపామయుడు, కృపాసత్య సంపూర్ణుడు. అవునా, ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సామర్థ్యం నీకు తెలియదో, అపవాది నీ జీవితంలోకి వచ్చి నీ ప్రతికూలమైన పరిస్థితులు చూపించి, నీ బలహీనతలు చూపించి, నీలో ఉండేటటువంటి ఆ యొక్క చీకటిని చూపించి, నీలో ఉండేటటువంటి ఆ యొక్క తప్పులను చూపించి ఇక దేవుని జీవితంలో కార్యం జరిగించడం అని చెప్తా ఉంటాడు.